అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి డిసెంబర్ 23 అనగా మంగళవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎటువంటి దేవతారాధన చేయాలి, వారు ఎటువంటి సమస్యలను అయితే ఎదుర్కోబోతున్నారు, మొత్తం అయితే ఈ వీడియోలో పూర్తిగా క్షుణ్ణంగా అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టు కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ నచ్చితే కనుక మన వీడియోకి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం అయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. శ్రీ భద్రకాళి జ్యోతిషాలయం గురూజీ పివై శ్రీనివాస్ గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9726876579. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు 21 రోజుల్లో పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడను. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి అయితే మీరు సంప్రదించి చూడండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని అయితే గురువుగారి దగ్గర తెలుసుకోండి. వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి వారికి ఈ రోజు జాతక ఫలితాల గురించి ఆధారంగా అయితే వీరు గమనించినట్లయితే గనక వీరు ఇద్దరు వ్యక్తుల వలన వీరి జీవితంలో జరగబోయేటటువంటి కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాల గురించి అయితే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. కష్టాడంతో వేటాడి వెంటాడి నిలిచిన నిలిపికున్న గొప్ప తత్వం, మనస్తత్వం ఈ రాశి వారిదని అయితే చెప్పుకోవచ్చు. వీరికి కొన్ని పెను మార్పులు అయితే జరగబోతున్నాయి. ఇద్దరు వ్యక్తులు కలిసి వీరి జీవితంలో కొంత ప్రభావితం చేయబోతున్నారు. అయితే వారు మంచి చేయబోతున్నారా, చెడు చేయబోతున్నారా, ఏదైనా చెడు దారి తీసేలాగా కొన్ని విషయాలు ప్రయోగం చేయబోతున్నారా, అటువంటి విషయాలన్నీ క్లియర్గా అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఈ రాశి వారిలో ఒక ప్రత్యేకత అయితే కనిపిస్తుంది. ఆటోమేటిక్గా ఎవరైనా సరే వీరికి గౌరవం అనేది తప్పకుండా ఇస్తారు. వీరి యొక్క లక్షణాలు అటువంటివి. అలాగే ఎన్నో రకాలటువంటి వీరి మనస్తత్వాలు, స్వభావాలు, ప్రతి ఒక్కరికి సహాయం చేయగలిగే గుణం వీరన్నిటిలో కలిసి ఎంతో మానవత్వంతో ఉంటారు. వీరి యొక్క ఆలోచన చాలా డిఫరెంట్గా ఉంటుంది. వీరి యొక్క మాట శైలి, వీరి యొక్క ఆలోచన విధానం, వీరి మాట తీరు ఎదుటివారి వ్యక్తులకి చాలా నచ్చుతుంది. అలాగే వీరి యొక్క ఆకర్షణీయమైన రూపలావణ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరికైనా సహాయం చేయడమే తప్ప ఎవరి దగ్గరకు వెళ్ళి నాకు ఈరోజు ఇది లేదు, ఇది ఇస్తారా అని చెప్పి కనీసం చేయి చాపి కూడా తల్లిదండ్రుల మీద కూడా ఆధారపడినటువంటి రాశి గలవారంటే చెప్పుకోవచ్చు. అసలు వీరికి ఎవరికి చేయి చాపి అడగడం అసలు ఇష్టం ఉండదు. తల్లిదండ్రుల యొక్క బాధ్యత కావచ్చు, ఒక వయసుకు వచ్చిన తర్వాత కావచ్చు, వీరి దగ్గర ఆధారపడేది అది కరెక్ట్ కాదనే విషయాన్ని కూడా వీరికి బాగా తెలుసు కనుక వీరి యొక్క కష్టాన్ని నమ్ముకున్నటువంటి కష్టజీవులు కష్టంతో పాటు బాగా కలిసిపడతాడం కూడా వీరికి కలిసి వస్తుంది. ఎంత కలిసిపడతానంది మంచి స్థాయి ఉన్నా కూడా ఎదిగినప్పటికీ మంచి అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పుడు కష్టాలు ఉన్నప్పటికీ ముందు ముందు రోజుల్లో తప్పకుండా సుఖాలు అనేవి పరుగులు పెట్టుకుంటూ వస్తాయి. వీరు చేసినటువంటి కర్మఫలాలు మంచి కర్మఫలాలు. ఆ మంచి జీవితాన్ని పొందాలని చెప్పి ఎవరికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా వీరి యొక్క పనితీరు చాలా ధర్మబద్ధంగా చేసుకుంటూ వచ్చారు కనుక ఎక్కడా కూడా బాధలు ఉన్నప్పటికీ కూడా అవి కేవలం తాత్కాలికమైనవని అయితే గుర్తుంచుకోవాలి. చివరి వరకు శాశ్వతం నిలిచేటువంటి కష్టాలు అయితే మీ జాతకంలో అసలు లేవు. ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి, మీరు ఎప్పుడు కూడా కష్టాలు సమస్యలు అనుభవిస్తున్నప్పుడు ప్రతిసారి కూడా భగవంతుడు చేయి అందిస్తాడనే ఉన్నాడు. మీకు వచ్చేటువంటి ఎన్నిసార్లు కింద పడినా కూడా ఆయన చేతులు మిమ్మల్ని పట్టుకొని పైకి లేపుతూనే ఉన్నాడు. ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, అసలు మర్చిపోకూడదు. చాలా చాలా దైవభక్తి ఎక్కువగా ఉన్న మీరు మీ చేతులు ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా మీ చుట్టూ ఎన్ని వలయాలు చుట్టుముట్టుతున్నా కూడా వాటిలో నుండి మీరు చిక్కుకోకుండా బయట ఒక్కొక్కసారి ఒక్కొక్క సమస్య నుండి బయటపడుతూ వస్తున్నారంటే అది కేవలం ఆ దైవ బలం అనే చెప్పుకోవాలి. భగవంతుడికి మీపై చూపిస్తున్నటువంటి జాలి, కరుణ అనేది అయితే చాలా గట్టిగా చెప్పుకోవాలి. ఆ దైవం మీపై పెట్టుకున్న నమ్మకం, మీరు దైవంపై పెట్టుకున్న నమ్మకాన్ని ఇంకేదైనా సమస్యలో ఉన్నప్పుడు డబ్బు అనేది తప్పకుండా మీ చేతికి సమస్యను బట్టి అందుతుంది. పేదవారంటే పేదరికంగా మధ్యతరగతి వారిగా బాగా ఉన్నవాళ్ళు అని చెప్పేసి అసలు అనుకోకూడదు. అందరికీ కూడా అన్ని రకాల సమస్యలు అనేవి అనుభవించే వారికి భగవంతుడు ఒక అవకాశం అనేది కల్పిస్తూ ఉంటాడు. అయితే ఈరోజు ఇలా చేయాలనిపిస్తుంది, భగవంతుడా నాకు ఈ అవకాశం ఇవ్వ అని చెప్పి మీరు భగవంతుని వేడుకుంటే కనుక అది ఏదో ఒక రూపంలో అయితే మీకు తారసపడుతూ ఉంటుంది. అది మీ అదృష్టమో లేదంటే మీ యొక్క కర్మ ఫలితాల ఆధారమో తెలియదు, కానీ మీ యొక్క నిజంగా మీ పూర్వజన్మ పుణ్యఫలం అయితే చెప్పుకోవచ్చు. మీకు తెలియకుండా జరిగిపోతుంది కాబట్టి మీరు చాలా స్పెషల్ వ్యక్తులు అనేది చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశివారు మీ జీవితంలో ఒక మంచి స్థాయికి ఎదిగేటువంటి అవకాశం అయితే ఈరోజు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుందని అయితే చెప్పుకోవచ్చు. మీకు చేతి నిండా కూడా పని దక్కుతుంది. ఈరోజు కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా మీకు సాయంత్రానికి తప్పక చవి చూస్తారు. ఇక చెప్పాలంటే ₹1 ఎక్కువగానే ఈరోజు మీ కంటికి కనపడుతుంది. గతంలో పోల్చుకుంటే ఆర్థిక సమస్యలు కావచ్చు, అప్పుల బాధలు కావచ్చు, అవన్నీ పూర్తిగా తగ్గుముఖం అయితే పట్టబోతున్నాయి. సొంత నిర్ణయాలు పెరుగుతున్నాయి, సొంత ఆలోచనలు పెరుగుతాయి. అంటే సంపాదన ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి మెలకువలు కూడా మీరు బాగా తెలుసుకోగలుగుతారని చెప్పుకోవచ్చు.
అయితే ఈరోజు కొన్ని కీలక అంశాల ప్రకారం గమనించినట్టయితే కనుక ఇద్దరు వ్యక్తుల యొక్క జీవితం అనేది వారి యొక్క ప్రతి కదలిక అనేది అలాగే వారు చేసినటువంటి ప్రతి విషయం కూడా మీపై ఆధారపడినటువంటి ప్రత్యేకమైన కోణాల్లో ఎక్కువగా కనబడుతూ ఉంది. అంటే వారు చేస్తున్నటువంటి వారిద్దరు మాట్లాడుకోవడం మీకు తెలిసినటువంటి వ్యక్తులే కావచ్చు, గతంలో వారు మిమ్మల్ని వదిలేసినటువంటి వ్యక్తులు కూడా కావచ్చు, మీకు బాగా నమ్మకమైనటువంటి కొంతమంది వ్యక్తులు మరలా మీకు దగ్గర అవ్వాలని చెప్పి చూస్తూ ఉన్నారు. కానీ ఏదైనా కుట్ర చేసైనా మిమ్మల్ని కొంత దిగజార్చాలని అయితే చెప్పి ఇలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కావచ్చు. కాబట్టి ఆ ఇద్దరు కలిసి ఈ రోజున మీకు కొన్ని అవమానాలు కూడా కల్పించబోతున్నారు. మిమ్మల్ని దెబ్బతీసేటువంటి విధానంగా ప్రయత్నాలు మొదలు పెడుతున్నారని చెప్పుకోవచ్చు. ఈరోజు మీరు తప్పకుండా హనుమాన్ చాలీసా పఠించుకోవడం, శత్రు వినాశనం కోసం హనుమాన్ చాలీసా పఠించుకోవడమే కాకుండా హనుమంతుల వారి యొక్క ఆలయంలో దగ్గర ఉంటే దర్శించుకోవడం ఎంతో మంచిది. బయటకు వెళ్ళేటప్పుడు తప్పకుండా నుదుట సింధూరాన్ని ధరించడం చాలా మంచిదని అయితే చెప్పుకోవచ్చు. ఈ రోజున కనుక మీరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆ ఇద్దరు వ్యక్తులు కలిసి చేసేటువంటి ప్రతి ఒక్క పని కూడా మీకు భవిష్యత్తుకి ఎక్కువగా నష్టాన్ని కలిగించే విధంగా ఉంటుందని అయితే చెప్పుకోవాలి. వారు చేసేటువంటి ఆలోచనలు కూడా అలాగే వారు తీసుకున్నట్టయితే ఎత్తుగడలు ఎత్తుకు పైకి ఎత్తు అన్నీ మిమ్మల్ని సమాజంలో ఒక తప్పుడు వ్యక్తిగా మీకు పేరు ప్రతిష్టలు భంగం చేసేటువంటి విధంగా అయితే వారు ప్రయత్నాలు చేయబోతున్నారు. అలా చేస్తూ ఉంటారు. మీకు ఇంతకీ ఆ వ్యక్తులు ఎవరు ఎలా తెలుసుకోవాలని అయితే చెప్పి మీకు అనిపిస్తే కనుక మీ మనసుకు దగ్గరగా అనిపిస్తుంది. ఏ వ్యక్తులు ఎలా మీతో నడుచుకుంటున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది ప్రతి ఒక్క విషయం కూడా మీరు మనసుకి ఆటోమేటిక్గా తెలుస్తూ ఉంటుంది. కనుక అటువంటి వ్యక్తులను మీరు ఒక కంట కనిపెట్టి ఉండాలి. మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏదైనా కానీ అనవసరంగా మాట్లాడుకున్న, అనవసరంగా గతంలో జరిగిపోయిన విషయాల గురించి మళ్ళీ కదిలించి గొడవలు పడ్డా ఇప్పుడు మళ్ళీ రియలైజ్ అయిపోయి మన దగ్గరకు వచ్చారని చెప్పేసి మీరు అస్సలు వారి మీద జాలి అసలు కనిపించడం అస్సలు మంచిది కాదు. వారిని గమనిస్తూ ఉంటే కనుక వారు చేసే పనులు, మాట్లాడే మాట తీరు కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉండడం వల్ల కొంత మీరు తప్పించుకున్న వారైతే అవుతారు. అలాగే ఈ రోజున మీరు చేసిన కొన్ని ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. వ్యాపార పరంగా కానీ కొన్ని నష్టాలను ఎదుర్కొనేటువంటి అవకాశాలు కూడా ఈ రోజున చాలానే కనబడుతున్నాయి. కొంచెం ఈ విషయంలో మీరు నిర్లక్ష్యం కాకుండా జాగ్రత్తగా ఉండడం వలన, అలాగే ఈ రోజున వ్యాపారస్తులు ఏదైనా కానీ ప్రారంభించాలని చెప్పి అనుకుంటే వారికి ఈ రోజున సరైన సమయం అయితే కాదని చెప్పుకోవాలి. ఏదైనా కానీ కొనుగోలు చేసుకుంటే తప్పకుండా కొనుగోలు చేసుకోవచ్చు. అలా చేయడం వల్ల ఎటువంటి సమస్యలు కూడా ఉండవు. ఇక జీవితంలో కొంతమంది సమస్యలను ఎక్కువగా అనుభవిస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క రాశి వారికి ఈ రోజున అప్పుల సమస్య నుండి అయితే కొంత బయటపడతారని అయితే చెప్పుకోవచ్చు. అలాగే మీకు గతంలో మీ ద్వారా డబ్బులు తీసుకొని ఇబ్బందులకు గురి చేసినటువంటి వ్యక్తుల ద్వారా కూడా వారు రియలైజ్ అయిపోయేవారు. ఏదో ఒక సందర్భంలో అయితే మీకు ఈ రోజున ఆ డబ్బును కొంతమేర మీకు తిరిగి ఇస్తారని అయితే చెప్పుకోవచ్చు. ఈరోజు ఒక ఫోన్ కాల్ ద్వారా కూడా, ఒక మధ్య వ్యక్తి ద్వారా కూడా మీకు ఒక సమాచారం అనేది అందివ్వడం చాలా జరుగుతుంది. ఆ డబ్బు అనేది మీ చేతికి ఇస్తామని చెప్పి వారు తప్పైపోయిందని చెప్పి రియలైజ్ అయిపోయి మిమ్మల్ని క్షమాపణ అడగడం కూడా జరుగుతుంది. ఈరోజు మిమ్మల్ని కొంత ఉత్తేజపరంగా అయితే చేసేటువంటి విషయాల్లో ఇది ఒకటని చెప్పుకోవచ్చు. మీ మానసిక స్థితిగతులు కూడా ఈ రోజున కొంతమేర మానసికంగా ఆరోగ్యం అనేది కూడా సరిగ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే సాయంత్రం వరకు చాలా బిజీగా పనుల్లో గడుపుతూ ఉంటారు. కుటుంబంతో సరైనటువంటి సమయాన్ని కూడా ఈరోజు కేటాయించి ప్రతి ఒక్క విషయాన్ని కూడా చెప్పుకొని మనసును కొంచెం ప్రశాంతంగా ఉంచుకోవడానికి అయితే ప్రయత్నిస్తారు. అలాగే ఈ రోజున ఆరోగ్యం కూడా కాస్త నిలకడగా కనబడుతుంది. ధైర్యం కూడా తగ్గుతుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క రోజు మనకు అనుకూలంగా అనిపిస్తుంది, కానీ ప్రతికూలత కూడా ఎదుర్కొన్నప్పుడు కొంచెం మనం స్ట్రాంగ్గా ఉండాలి. మనం ఏం చేయలేం కనుక ఈ రోజున తప్పకుండా మీరు దైవారాధన ఎక్కువగా చేసుకుంటూ ఉండడం ఎంతో మంచిది. అలాగే మనసు నిండా కూడా దైవనామస్మరణ చేసుకోండి. మీ ఇష్ట దైవనామస్మరణ చేసుకోవడం వల్ల సమయానికి నిద్ర మీకు తప్పనిసరిగా కాస్తంత ప్రశాంతంగా అయితే ఉండడం వల్ల, ధ్యానం చేసుకోవడం వల్ల, మంచి ఆలోచనలు కూడా మీకు చేయడం, మంచి ఆహారం తీసుకోవడం, కుటుంబ సభ్యులతో ప్రేమగా వ్యవహరించడం, ఇటువంటివన్నీ కూడా చేసుకోవడం చాలా మంచిదని చెప్పుకోవచ్చు. ఎంత బిజీ పనుల్లో ఉన్నప్పటికీ కూడా మీరు చేసేటువంటి పనులు అయితే పక్కన పెట్టలేరు, కానీ మీ ఆలోచన విధానం అంతా కూడా మానసికపరమైనటువంటి ఒత్తిడికి అయితే గురి కాకుండా చేసుకోవచ్చు. ఆరోగ్యం మీద కాస్త మీరు దృష్టి సాధించాలి. ఎందుకంటే ఆరోగ్యాన్ని బాగా చూసుకోవాలి. లేదంటే వచ్చినటువంటి మీకు కష్టం వచ్చినటువంటి రూపాయి కాస్త ఏంటంటే ఏదైనా ఒక అనారోగ్యం వచ్చిందనుకో మొత్తం అది ఆ కుటుంబం మొత్తం ఇబ్బంది పడవలసి వస్తున్న పరిస్థితి అయితే ఏర్పడబోతుంది. కొంచెం జాగ్రత్త వహించాలి. ఈ రోజునైతే ఖచ్చితంగా మీకు మానసికపరమైనటువంటి విషయాల్లో కొంచెం ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కనుక ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ప్రయాణాలు కూడా కొంచెం ఒక్కొక్కసారి మనకు అనుకున్నటువంటి పనులు అవ్వకపోవచ్చు. మరలా తిరిగి అదే పని మనం చేస్తూ ఉండాలి. అదే ఇబ్బంది అయితే కలుగుతుంది. వెళ్ళేటప్పుడు కాస్త భగవంతుని దగ్గరకు వెళ్ళేసి చక్కగా శివాలయానికి లేదంటే దగ్గరలో ఉన్న ఏదైనా ఆలయానికి వెళ్ళేసేసి ఇంట్లో చక్కగా పూజ చేసుకొని నుదుటిన కాస్త కుంకుమ పెట్టుకోవడం వల్ల కాస్తంత పసుపు, అలాగే పసుపులో కొంచెం రోజ్ వాటర్ కానీ గంగాజలం కానీ కలిపి పేస్ట్ లాగా చేసుకొని నుదుటి మీద పెట్టుకోవడం వల్ల అలా బయటకు వెళ్ళేటప్పుడు ఇలా చిన్న చిన్న పనులు చేసుకుంటుంటే సరిపోతుంది. అలాగే ఇంట్లో పెద్దవాళ్ళ ఆశీర్వాదం తప్పనిసరిగా తీసుకోవాలి. ఇవన్నీ చేయడం వల్ల మనకు ఒక సక్సెస్ అనేది, పాజిటివ్ అనేది మనలో ఏర్పడుతుంది. అలాగే ఒక యాలక్కాయ కానీ, ఒక పువ్వు ఉన్నటువంటి లవంగం కానీ, దాల్చిన చెక్క ఇటువంటి ముక్కలు మొత్తం కలుపుకొని మీ పాకెట్లో వేసుకుని, పర్సులో వేసుకొని దగ్గరకు వెళ్ళేటప్పుడు సంకల్పం చేసుకొని
ఆ పని మీద వెళ్తున్నప్పుడు తప్పకుండా అయితే ఆ పని మీకు పూర్తయి తీరుతుంది. ఒక్కొక్కసారి మీ తల చుట్టూ కూడా తిప్పేసుకొని 3 సార్లు తర్వాత ఊరు నుండి బయటకు దాటి వచ్చేటప్పుడు పడవేయడం వల్ల, ఆ 3 దారులు కలిసి ఉన్న దారిలో పడవేయడం వల్ల, అలా చేయడం వల్ల చెడు గ్రహాలనేవి మిమ్మల్ని తాకినా కూడా ఆ పని మీకు సజావుగానే సాగుతూ ఉంటుంది. మనం చేసేటువంటి మంచి పనులు పూర్తయి మనకు సక్సెస్ అనేది రావడం తప్పకుండా జరుగుతుంది. కొన్ని మొండి పనులనేవి మనకు బాగా ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. అలాగే కోర్టు కేసులు ఇటువంటివన్నీ ఎక్కువగా కోర్టు చుట్టూ తిరగడం, ఇబ్బందులు రావడం, డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కోవడం, ఇటువంటివన్నీ కూడా కొంతమేర తగ్గిపోతూ ఉంటాయి. ఎవరికైనా నమ్మకంతో షూరిటీ సంతకాలు అవి పెడితే వాటిలో మీరు చిక్కుల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆ చిక్కుల్లో పడకుండా తెలిసి చేసిన పనులు అనవసరంగా తలదూర్చుకోకండి. ఇటువంటి ఇబ్బందులు అయితే అస్సలు తెచ్చుకోవద్దు. ఈ విషయంలో కొంత జాగ్రత్త పడచడం ఎంతో అవసరం. మానసికంగా కొంచెం స్ట్రాంగ్గా ఉండడం అయితే ఎంతో మంచిది. ఒత్తిడికి గురి కాకుండా అన్ని రకాలుగా కూడా పాజిటివ్గా ఉండాలని చెప్పి, ధైర్యంగా ఉండాలని చెప్పి అయితే ఏ రోజున ఏ నిర్ణయం తీసుకున్నా చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. పెద్దలను సంప్రదించి కుటుంబ సభ్యులను, తల్లిదండ్రుల యొక్క నిర్ణయాలు గౌరవించడం వల్ల మనం అలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల చాలా జాగ్రత్తగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతామని అయితే చెప్పుకోవాలి. అలాగే మీ యొక్క నిర్ణయాలతో కలను అన్నింటినీ సాకారం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు ఆర్థిక పరిస్థితి, కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితిలో చాలా అప్రమత్తంగా ఉండాలి. నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు మిమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేయవచ్చు. కనుక వ్యక్తులతో పరిచయం ఏర్పరచుకునేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. అన్ని వేళలా కూడా మంచిది కాదు. బయటకు వెళ్ళేటప్పుడు ప్రయాణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీ యొక్క ప్రయాణ విషయంలో మీరు ఎంతో అప్రమత్తంగా ఉండాలి. ఉన్నాం కదండి. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి జాగ్రత్తలు వహించాలి, మొత్తం అయితే తెలుసుకున్నాం కదండి. మన వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.